సమయం సందర్భం అన్నది రాజకీయాల్లో తేవాలి గాని రాదని అంటారు. అందుకు కారణం ఎందుకంటే రాజకీయాల్లో బల్లు ఓడలు ఓడలు బల్లు అవడం అనేది సర్వసాధారణం. ఇవాళ అవకాశాలు దక్కిన వారికి అంతా శాశ్వతం అనుకునే పరిస్థితి రాజకీయాల్లో అసలంటే అసలే ఉండదు. కొందరు ఒక్కో నిచ్చెన ఎక్కుతూ లైఫ్ అంబిషన్ రీచ్ కావాలనుకుంటారు. కానీ కొందరు కొండకు వెంట్రుక కట్టి అదృష్టం కలిసొస్తే తమంతటోలు లేరనుకుంటారు. ఇదంతా ఎందుకనేగా మీ డౌట్. తెలంగాణ కాంగ్రెస్లో ఆయన సీనియర్ ఎమ్మెల్యే. పార్టీ కోసం చేసిన సేవలను గుర్తిస్తారని ఆయన భావించాడు. కానీ ఇప్పుడు ఆయనకు అనుకున్న పదవి అందని ద్రాక్షల మారిందన్న అక్కసులో ఉన్నారు. అందుకే ఆయన స్వపక్షంలో విపక్షంగా మారారన్న భావన కలుగుతుంది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి పక్కలో బల్యంగా మారారన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆయన గోడు పార్టీకి ఇబ్బందికరంగా ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టేలా ఉందా? అందుకే డిసిప్లినరీ యాక్షన్కి పార్టీ సిద్ధమైందా? ఇందుకు రేవంత్ సర్కార్కి తలనొప్పిగా మారిన ఆ ఎమ్మెల్యే గోడేంటి? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీల విమర్శలకు గట్టి కౌంటర్ ఇవ్వడంలో దిట్ట. కానీ ప్రస్తుత సొంత పార్టీ ఎమ్మెల్యే ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఆయనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మంత్రి పదవి హామీ దక్కినా పదవికి నోచుకోకపోవడంతో రోజురోజుకి బ్లాస్ట్ అవుతున్నారు మునుగోడు ఎమ్మెల్యే. ఇక అమాత్య యోగం దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు చిన్న కోమటిరెడ్డి. కేబినెట్ లో చోటు దక్కకపోవడంతో వాళ్లను వీళ్లను అంటే ఏం లాభం అనుకున్నారేమో గానీ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిపైనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు రాజగోపాలుడు. తెలంగాణ రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష మాటల యుద్ధం కన్నా స్వపక్షంలో విపక్షంలో సీఎం రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న కామెంట్స్ హాట్ గా మారుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి ఇచ్చే కౌంటర్లు చూస్తే ప్రధాన ప్రతిపక్ష నేతకు ఏమాత్రం తీసిపోరు. ఆ రేంజ్ లో వన్ సైడ్ వార్ కొనసాగుతోంది. తాజా రాజకీయాలు చూస్తే సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్లకు ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్ బీజేపీల నుంచి రీకౌంటర్ కన్నా ముందే రాజగోపాల్ రెడ్డి దూకుడుగా తనదైన శైలిలో విమర్శిస్తున్నారు. దీంతో మధ్యలో మనం ఎందుకులే అన్నట్లు బీఆర్ఎస్ బీజేపీలు ఫైర్ అవుతున్నాయన్నట్టుగా ఆయన బాణాలు వదులుతున్నారని కాంగ్రెస్ నేతలే అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్లు తానే సీఎం అంటుంటే ఇచ్చిన 5 ఏళ్లలో 7.5 గడిచిపోతోంది. మిగిలింది ఇంకా 3.5 ఏళ్లే అంటూ గుర్తు చేస్తూ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా ఉపయోగించుకోవాలనుకోవడం సరైంది కాదని అధిష్టానం నిర్ణయం, సీఎల్పీ సమావేశం, ఎమ్మెల్యేల అభిప్రాయం లాంటి సంప్రదాయాలు కాంగ్రెస్ లో ఉంటాయని గుర్తు చేస్తున్నారు. ఇక అక్కడి నుంచి మొదలుకుని సోషల్ మీడియాపై రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లను ఖండించడం, మంత్రి పదవి హామీ ఇచ్చినప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ అని తెలీదా, పదవులు మీకే పైసలు మీకే, మునుగోడు అభివృద్ధికి పైసా ఇవ్వరా అని ప్రశ్నించే వరకు తనకంటే జూనియర్లకు మంత్రి పదవులు దక్కుతున్నాయని, 9 అసెంబ్లీ స్థానాలున్న ఖమ్మం జిల్లాకు 3 మంత్రి పదవులు ఉండగా తప్పులేదు కానీ 12 అసెంబ్లీ స్థానాలున్న నల్గొండకు 3 మంత్రి పదవులు ఉండకూడదా అంటూ ఎదురు ప్రశ్నలు సంధిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఇటు ప్రభుత్వానికి అటు సొంత పార్టీకి డ్యామేజ్ చేసేలా ఉన్నాయని భావించిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం చర్యలకు సిద్ధమవుతోంది. మునుగోడు ఎమ్మెల్యే కామెంట్స్ శృతి మించాయన భావనతో ఉన్న పార్టీ నేతలు ఇప్పుడు మౌనంగా ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారని తెలుస్తోంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాజగోపాల్ రెడ్డి నిత్య వివాదాన్ని క్రమశిక్షణ కమిటీకి అప్పగించారు. దీంతో రాజగోపాల్ రెడ్డి అంశం క్రమశిక్షణ కమిటీ తేల్చే పనిలో పడింది. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ ను సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ గా తీసుకున్నట్లు అర్థమవుతోంది. అయితే సీఎంపై రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ పై పార్టీలోని సీనియర్ల నుంచి జూనియర్ల వరకు ఎవరూ స్పందించడం లేదు. ఎందుకంటే దానికో చరిత్ర ఉందని పార్టీ నేతలు గుసగుసలు ఆడుకుంటున్నారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కే రాజీనామా చేసిన సమయంలో పీసీసీగా రేవంత్ రెడ్డిపై తీవ్రంగా రియాక్ట్ కాగా అందుకు కౌంటర్ గా అద్దంకి దయాంకర్ చేసిన ఒకే ఒక్క డైలాగ్ అనేక అవకాశాలు అద్దంకి చేజ్ జారాయి అనేది జగమెరిగిన సత్యం. దాన్ని గుర్తు చేసుకుని ఏ ఒక్క నేత కూడా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మాట్లాడేందుకు జంకుతున్నారు అనేది పార్టీ నేతల నుంచి వస్తున్న మాట. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకముందే సీఎంపై ఈ స్థాయిలో విరుచుకుపడుతుంటే మంత్రివర్గంలోకి తీసుకున్న తర్వాత పరిస్థితి ఏమవుతుందో అన్న సందేహాలను సైతం సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆయన కామెంట్స్ కట్టడి చేసేందుకు క్రమశిక్షణ కమిటీని రంగంలోకి దింపారన్న టాక్ పార్టీలో వినబడుతోంది. మరోవైపు కోమటిరెడ్డి బ్రదర్స్ లో రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా పదే విమర్శలు చేస్తుంటే ఆయన అన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తడమే కాదు మరో 10 ఏళ్లు ఉండాలని అనడం కూడా చర్చకు దారితీస్తోంది. ఏదేమైనా తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి పంటి కింద రాయిలా మారడంతో మింగలేక కక్కలేక అన్నట్టు సతమతం అవుతున్నారట. క్రమశిక్షణ కమిటీ కోర్టుకు రాజగోపాల్ వివాదం చేరడంతో ఆయన వెనక్కి తగ్గుతారా లేదా అన్నది తేలనుంది.